ఇద్దరు ప్రేమించుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు. ఉప్పల్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది సౌమ్య. ఆదివారం రామంతపూర్ ప్రగతి నగర్ ఓయోకు వెళ్లారు ఓంకార్, సౌమ్య. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సౌమ్య, ఓంకార్ వాళ్ళిద్దరూ కూడా ఓయో రూమ్లోకి వెళ్తున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. సౌమ్య వాష్రూమ్కి వెళ్ళింది. ఆ టైంలో చున్నీతో ఉరివేసుకున్నాడు ఓంకార్. వెంటనే ఓయో సిబ్బందికి సమాచారం అందించింది సౌమ్య. ఓంకార్ను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు సిబ్బంది. ఓంకార్కి ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హోటల్ రూమ్లో మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో వాళ్ళు రాత్రంతా కూడా గొడవ పడినట్టుగా తెలుస్తోంది ఓంకార్ అలాగే సౌమ్య. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తన లవర్తో గొడవ పడ్డాడు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. వాళ్ళు ఓయో రూమ్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆ స్క్రీన్ మీద. 10-11 రాత్రి 8:37 నిన్న రాత్రి 8:37 ప్రాంతంలో వాళ్ళిద్దరూ కూడా ఓయో రూమ్లోకి వెళుతున్నారు. ఓయో రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు, కానీ గొడవ చోటు చేసుకుందనేది అందుతున్న సమాచారం. ఆ తర్వాత అర్ధరాత్రి గొడవ పీక్స్కి చేరుకుంది. దీంతో ఇటు సౌమ్య వాష్రూమ్లోకి వెళ్ళిన సందర్భంలో ఓంకార్ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సౌమ్య ఆ సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా కంగారు పడింది. దీంతో వెంటనే హోటల్ సిబ్బందికి వాళ్ళకి సమాచారం అందించింది. వాళ్ళ వెంటనే హాస్పిటల్లో ఓంకార్ని అడ్మిట్ చేశారు. అయితే తన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవిక అక్కడ పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి విచారిస్తున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉప్పల్ పోలీసులు ఈ కేసును విచారించడం జరుగుతోంది. ఇంతకీ ఉప్పల్ పోలీసులు ఏమంటున్నారు మా ప్రతినిధి దేవిక అందిస్తారు. రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఏదైతే ఉప్పల్లో జరిగిందో ఆ ఘటన అసలు ఏ రోజు జరిగిందో, అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి సార్? నిన్న ఉదయం మేడం, తేదీ 11 నవంబర్ 2024 ఉదయం మనకు 6 గంటల ప్రాంతంలో మనకు డయల్ 100 కాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక యువకుడు ఉప్పల్ మన రామంతాపూర్ ఓయో రూమ్లో సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి అతన్ని వెంటనే దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని మనకు సమాచారం రావడంతో వెంటనే మా టీం వెళ్ళి ఇక్కడ అతన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అతనికి అప్పటికే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతను అన్కాన్షియస్లో ఉన్నాడు. అతని పేరు ఓంకార్ అని. అతనితో పాటు ఒక యువతి కూడా ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం తెలిసింది. ఆ యువతిని కూడా విచారించాము. వాళ్ళు మొన్న రాత్రి 10వ తేదీ రాత్రి 9:30కు ఆ రూమ్కి వెళ్ళారట. అక్కడ ఏకాంతంగా గడిపిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో నెక్స్ట్ డే మార్నింగ్ మాట పెరిగి కొంచెం గొడవ జరిగిందని, తర్వాత అమ్మాయి వాష్రూమ్లో ఉన్న టైంలో అతను సీలింగ్ ఫ్యాన్కు చున్నీతోటి ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో అమ్మాయి వాష్రూమ్ నుంచి బయటకు రాగానే గమనించి ఓయో రూమ్ యాజమాన్యానికి బాయ్కి పిలిచి వాళ్ళిద్దరు కలిసి అతన్ని హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్పారు. సార్, అంటే మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే వాళ్ళు అక్కడ మద్యం సేవించి ఉన్నారు, వాళ్ళతో పాటు మద్యం బాటిల్ని కూడా తెచ్చుకున్నారు అని చెప్తున్నారు. మా విచారణలో వాళ్ళు ఖాళీ మద్యం బాటిల్ అయితే ఉన్నది, మద్యం సేవించినట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందండి? అమ్మాయి షీజ్ బాగానే ఉందండి. అసలు ఏం గొడవ జరిగిందంటే మన విచారణలో చెప్పిందా? వాళ్ళు అంటే గొడవ అంటే వాళ్ళ ఏదో పెళ్ళికి వెళ్ళే విషయంలో అతను వద్దన్నాడు, ఈ అమ్మాయి వెళ్తానన్నది. ఆ విషయంలో ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగిందని చెప్పారు. అంటే సార్, ఇక్కడ మీకు ఏమన్నా అనుమానం వచ్చే విధంగా ఏమన్నా ఉందా? ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళి రావడానికి ఒక 5 minutes కూడా పట్టదు, ఒక 2-3 minutesలోనే. సో ఆ 2-3 minutesలోనే ఈయన హ్యాంగ్ చేసుకున్నారు అంటే అది ఏ విధంగా నమ్మచ్చు అంటారు? అంటే మేము అన్ని కోణాల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటికైతే మాకు ఆ అమ్మాయి చెప్పింది అంటే సబబుగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఫర్దర్ ఎంక్వైరీలో ఏమైనా విషయాలు ఉంటే తెలుస్తుంది. అబ్బాయి పరిస్థితి ఎలా? అబ్బాయి హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉన్నాడు. డాక్టర్స్ కూడా 48 hours దాటితే కానీ ఏం చెప్పలేమని చెప్తున్నారు. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. సౌమ్య అలాగే ఓంకార్ వీళ్ళిద్దరూ కూడా ఓయో రూమ్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామంటూ పోలీసులు చెప్తున్న విజువల్స్ మనం చూసాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ?
పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతపూర్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ ఓయో రూమ్ లో ఒక ప్రేమ జంట ఇక్కడికి వాళ్ళు ప్రైవేట్ గా ఎంజాయ్ చేద్దామని చెప్పి రావడం జరిగింది 2 రోజుల క్రితం. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో సడన్ గా వాళ్ళు ఏదైతే రూమ్ 401 ఏదైతే బుక్ చేసుకున్నాడో ఆ రూమ్ లో సడన్ గా ఊరేసుకోబోయారు. అసలు ఏం జరిగింది ఏంటి అని వీళ్ళ వివరాల్లో గనక వెళ్తే గనక ఒకసారి మనం చూడొచ్చు. ఎవరైతే ఈ వీళ్ళ ప్రేమ జంట ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా తరచుగా ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రైవేట్ సమయం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడే గడుపుతూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు మనం 4th ఫ్లోర్ కి కూడా వెళ్తున్నాం. అయితే ప్రియుడు ఓంకార్, ప్రియురాలు సౌమ్య, వీళ్ళిద్దరు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో వీళ్ళిద్దరికి కూడా గత కొన్నేళ్లుగా పరిచయం నడుస్తూ ఉంది. ఆ పరిచయం కాస్త వీళ్ళు ప్రేమగా మార్చుకున్నారు. పెళ్లి చేసుకొని ఆనందంగా ఉందామన్న ఈ సౌమ్య ఓంకార్ల మధ్య మరి అసలు ఏం జరిగింది, తరచుగా వచ్చే ఈ ఓయో రూమ్ లో వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకునే ముందు నేను మీకు అసలు ఏం జరిగింది ఆ ఓయో రూమ్ లో 401 లో అసలు వీళ్ళిద్దరు ఏ సమయానికి వచ్చారు ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకుంటే గనక 2 రోజుల క్రితం సాయంత్రం సమయంలో వీళ్ళు ఇద్దరు కూడా ఒక బయట ఒక హోటల్లో కలుసుకొని మేమిద్దరం కూడా ఒక ప్రైవేట్గా ఎంజాయ్ చేద్దామంటూ కూడా ఒక ఓయో రూమ్కి అయితే రావడం జరిగింది. అది కూడా రాత్రి దాదాపుగా 9:30 సమయంలో అయితే ఈ ఏదైతే ఓయో రూమ్ ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఓయో రూమ్కి అయితే రావడం జరిగింది. ఇదే రూమ్ 401. అయితే ఈ రూమ్లోకి వచ్చి వాళ్ళు ప్రైవేట్ సమయాన్ని ఎంతగానో ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. మరి అసలు ఏం జరిగింది, రాత్రి 9:30 సమయంలో వాళ్ళతో పాటు మద్యాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ని కూడా తెచ్చుకున్నారు. ఇక్కడే తిని రాత్రి అంతా ఇక్కడ గడుపుదాం అనుకున్నారు సరదాగా. మరి వారిద్దరి మధ్య తాగిన మైకంలో ఏదైనా గొడవ జరిగిందా? ఇంకోటి, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా మద్యం సేవించి ఉన్నారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి దాదాపుగా 9:30 గంటల సమయం నుంచి పొద్దున 4 గంటల సమయంలో వీళ్ళిద్దరికి గొడవ జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. 4 గంటల సమయంలో సడన్ గా ఓంకార్ ప్రియురాలు చున్నీ ఏదైతే ఉందో తీసుకొని ఈ ఫ్యాన్ కి ఊరేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఇంత దారుణంగా నిర్ణయం తీసుకున్నాడు అనే వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏం జరిగింది అంటూ కూడా పోలీసులు ఒకవైపు నుంచి సౌమ్యాని, మరోవైపు ఎవరైతే ఓంకార్ ఉన్నాడో అతను ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతను స్పృహలోకి రాగానే అతని ఈ వర్షన్ కూడా వినే ప్రయత్నం కూడా చేద్దామని పోలీసులు ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 9:30 గంటల సమయంలో వాళ్ళిద్దరు కూడా ఈ ఓయో రూమ్ కి ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తున్నానో ఇక్కడికైతే ఒక రూమ్ లోకి అయితే రావడం జరిగింది. దాదాపుగా 9:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా వాళ్ళు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే వాళ్ళు ఆనందంగా ఉన్న సమయంలో కొంచెం మద్యాన్ని సేవించి వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో ఒకరికొకరు ఇద్దరు కూడా ఒక్కొక్క మాట పెరిగి ఎవరైతే ఓంకార్ అనే ప్రియుడు ఉన్నాడో అతను మనస్తాపానికి గురై ప్రియురాలు చున్నీతో ఈ ఫ్యాన్ కి అయితే ఉరేసుకోవడం జరిగింది అంటూ కూడా మనకి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆవిడ ఎవరైతే సౌమ్య ప్రియురాలు ఉందో వెంటనే ప్రియురాలు ఈ ఏదైతే ఇప్పుడు రూమ్ ఆపోజిట్ లో అంటే 404th ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఏవైతే రూమ్లు ఉన్నాయో ఆ రూమ్లని వెంటనే డోర్ కొట్టి మా ఎవరైతే ఇప్పుడు నాతో వచ్చిన పర్సన్ ఉన్నారో అతను ఉరేసుకోబోతున్నాడు అంటూ కూడా అన్ని డోర్లని కూడా ఇలా తను భయందరూ అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఆ అమ్మాయికి. వెంటనే డోర్లన్నీ కూడా కొట్టి అందరినీ కూడా లోపల నుంచి పిలిచి ఇలా మా లవర్ ఇలా ఒక వ్యక్తి నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ పైన సూసైడ్ చేసుకోబోయాడు, చున్నీని ఏదైతే ఇప్పుడు ఫ్యాన్ ఉందో ఫ్యాన్ కి కట్టి ఉరేసుకున్నాడు అంటూ కూడా అందరినీ పిలవడం జరిగింది. అందరూ వెంటనే లోపలికి వచ్చారు. అలాగే రిసెప్షన్ కి కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే పైకి వచ్చి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భారీ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఒక్కరిద్దరి వల్ల కాకపోవడంతో ఒక 5-6 మంది వచ్చి వెంటనే ఆ వ్యక్తిని కిందకి తీసి ఈ మంచం మీద పడుకోబెట్టడం జరిగింది. పల్స్ ఉందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా అంటూ కూడా చూసి వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. చూడొచ్చు ఎక్కడికక్కడే ఉన్నాయి ఇప్పటికి కూడా. అక్కడ చూడొచ్చు ఈ కుర్చీ మీద టవల్ కానీ లేకపోతే ఆ టవల్ కానీ ఈ మంచం మీద ఇప్పుడు బెడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా క్లియర్ గా చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి వాళ్ళు తరచూ ఇక్కడికి వస్తూనే ఉంటారు, రెగ్యులర్ కస్టమర్స్ అన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు చూడొచ్చు వాళ్ళు ఎంతగానో ఆనందంగా ఉందామని వచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఇలా ఈ విషాద ఛాయలు అల్లుకున్నాయి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి ఓంకార్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అతను కోలుకునే అంటే ఆయన
ఆయన పరిస్థితి విషమంగానే ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి సౌమ్య విషయానికి వస్తే తన విచారణ అంటే తనను కూడా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం అనే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారని చెప్పాలి. మరి అసలు ఈ 2 రోజుల క్రితం అసలు ఏం జరిగింది ఈ రూమ్ లో, మరి వాళ్ళు ఏ సమయానికి వచ్చారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఈ ఓయోకి సంబంధించి ఒక బాయ్ అయితే ఉన్నారో అతనితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాయ్, क्या हो? 440 में एक्चुअली थे, ऊपर से साउंड आया था। हम लोग जब ऊपर आया तो देखा कि ऊपर से पंखा में एक आदमी लपटा हुआ था। बाद में उसको हम लोग नीचे उतार के हॉस्पिटल जाके एडमिट किया है। कब आया वो? शाम को आया, 6-7 बजे आया। 9:20 आया। उसके बाद उसने कुछ ऑर्डर किया है, पार्सल आया था। उसको हम लोग पानी बोतल मांगा था रात 1-2 बजे, हम लोग पानी बोतल दिया उसको। उसके बाद में हम लोग को कुछ मालूम नहीं था, अचानक से ऊपर से आवाज़ आया 440 में। बाद में हम लोग ऊपर गया जब देखा, उसके बाद नीचे उतार के उसको हॉस्पिटल एडमिट किया है। वो रेगुलर कस्टमर से भाई? जी नहीं। సో చూడొచ్చు, ఈ వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా